కరోనా మహమ్మారి ఎంట్రీ మొదలైనప్పటి నుంచి సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వేటాడేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత తన తండ్రిని కోల్పోయింది. ఈ విషయాన్ని తనే తెలియజేస్తూ స్వయంగా ట్వీట్ చేసింది నందిత. నిన్న అంటే అక్టోబర్ 19వ తేదీన నందిత శ్వేత తండ్రి శివస్వామి కన్నుమూశారు. దీంతో నందిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించింది నందిత శ్వేత. నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారామె. ఈ ట్వీట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నందిత శ్వేత క్లోజ్ ఫ్రెండ్ అయిన సినీ నటి ఐశ్వర్య రాజేష్ రియాక్ట్ అవుతూ, సారీ నందిత, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ నీపై ఉంటాయంటూ పేర్కొంది. తెలుగుతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరియర్ని బిల్డ్ చేసుకుంటోంది నందిత శ్వేత. నందా లవ్స్ నందిత అనే కన్నడ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2016వ సంవత్సరంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నారు ఆమె. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.